ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బీబీ తెలుగు. ఈ వీడియోలో మనం ఓటింగ్ రిజల్ట్ చూద్దాం. ఆ తర్వాత ఇంకో దాని గురించి కూడా గట్టిగా చెప్తాను. షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటిదో తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? టాప్ 1 లో కళ్యాణ్ ఉన్నాడు, టాప్ 2 లో తనూజ గారు, టాప్ 3 శ్రీజ, టాప్ 4 సంజన, టాప్ 5 సుమన్ శెట్టి గారు, టాప్ 6 భరణి గారు, టాప్ 7 దివ్య గారు, టాప్ 8 డెమోన్ పవన్, టాప్ 9 రీతు చౌదరి, టాప్ 10 ఫ్లోరా గారు, ఓకేనా? టాప్ 10 ఫ్లోరా గారు, టాప్ 9 రీతు చౌదరి, టాప్ 8 డెమోన్ పవన్. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక్క వీక్ ఆడితేనే జంపని వెళ్ళి టాప్ 1 లో కూర్చున్నాడు. ఇక్కడ నుంచి అలాగే ఆడితే పవన్ కళ్యాణ్ దింపే వాళ్ళే లేరు అని నాకు అనిపించింది. రీతు అండ్ డెమోన్ పవన్ 4 వీక్స్ లవ్ డ్రామా వేసినా కానీ చివరికి చివరే ఉన్నారు, అవునా కాదా? మీకు నిజంగా రీతు అండ్ డెమోన్ పవన్ చివరికి చివరిలోనే ఉండాలనిపిస్తుందా లేదా? అనిపించిన వాళ్ళు ఖచ్చితంగా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? పవన్ కళ్యాణ్ మాత్రం టాప్ 1 లోనే ఉన్నాడు, అలాగే ఉండాలి. గేమ్ బాగా ఆడితే డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఈసారి అన్నా చెల్లెలు ఇద్దరిని పంపించేస్తారు. మీకు తెలుసు అన్నా చెల్లెళ్ళు ఎవరో, డెమోన్ పవన్ అండ్ రీతు, ఓకేనా? వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు, వాళ్ళిద్దరిని కన్ఫామ్ గా ఎలిమినేట్ చేసేస్తారు అని నేను అనుకుంటున్నాను. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఆ దరిద్రం పోవాలని నేను కూడా అనుకుంటున్నాను. బట్ వాళ్ళు గేమ్ కొంచెం చేంజ్ చేసుకుని లవ్ ట్రాక్ కాకుండా నార్మల్ గా గేమ్ ఆడితే ఖచ్చితంగా ఉండాల్సిన కండిషన్స్, ఓకేనా? నిజమే, వాళ్ళు గేమ్ చేసుకుంటే డబుల్ ఎలిమినేషన్ లో సేవ్ అయితే బాగుండు, చేంజ్ చేసుకోకపోతే వెళ్ళిపోతే బాగుండు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన బీబీ తెలుగు.